తిరుమల వెంకన్నని దర్శించుకోవడానికి వేల కిలోమీటర్ల నుంచి అదే రకంగా విదేశాల నుంచి కూడా వచ్చి ఆయనకి అతి భక్తి శ్రద్ధలతో తిరుమల యాత్రని చేస్తూ ఉంటారు భక్తులు. అదే రకంగానే హుండీలో కానుకలు వేసే ప్రక్రియ కూడా జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా 4 నుంచి 4.5 కోట్ల రూపాయలు శ్రీవారి హుండీలో పడుతున్నటువంటి నేపథ్యంలోనే దాన్ని అదునుగా చూసుకున్నటువంటి ఒక అధికారి అక్కడ తన చేతివాటం ఉపయోగించాడు. నిజంగా అతను చేతివాటం కాదు, ఆయన చేసినటువంటి పనికి నిజంగా విస్తుగొల్పేటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. సో పెద్ద జియంగారు మఠం అంటే శ్రీవారి ఆలయంలో జరిగేటువంటి కైంకర్యాలు కావచ్చు, లేదంటే అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించేటువంటి పెద్ద జియంగారు మఠం సిబ్బందికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి రవికుమార్ అనేటువంటి ఈ వ్యక్తి శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి పరకామణిలో చాలా కీలకంగా వ్యవహరిస్తుంటారు. ఇతను 20 సంవత్సరాల నుంచి పరకామణిలో ఉంటూనే అక్కడ వచ్చేటువంటి కానుకలకు సంబంధించి దాన్ని ఎలాగైనా సరే బయటికి తీసుకెళ్ళాలి, కాజేయాలనేటువంటి ఒక ప్లాన్ అయితే వేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ నుంచి తీసుకువెళ్ళడానికి ఆస్కారం లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉండేటువంటి డాలర్స్ కావచ్చు, లేదంటే విదేశీ కరెన్సీ, డైమండ్స్ ఇవన్నీ కూడా తరలించడానికి ఒక ప్లాన్ వేశాడు. చెన్నైలోని వాళ్ళకి తెలిసినటువంటి ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తాను యూరినల్స్ వెళ్ళేటువంటి ప్రాంతంలో ఒక హోల్ ఏర్పాటు చేసుకున్నాడు. అంటే సర్జరీ ద్వారా ఈ హోల్ ఏర్పాటు చేసుకున్నటువంటి రవికుమారు ఆ హోల్ ద్వారా పరకామణిలో సీసీ కెమెరాలకి అదే రకంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కళ్ళుగప్పి ఈ ఒక విదేశీ కరెన్సీ కావచ్చు, లేదంటే డాలర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డైమండ్స్ ఇవన్నీ కూడా ఆ హోల్లో వేసుకొని బయటికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇది దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియ. కాకపోతే పెద్ద జియంగారు మఠంలో ఇతను పని చేస్తున్నాడు కాబట్టి, పెద్ద జియంగారు దగ్గర శిష్యరికంగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా తనిఖీ చేసే ప్రయత్నం అయితే, ఆ సాహసం అయితే ఎవరు కూడా చేయరు. సో అక్కడ వచ్చినటువంటి ఒక విజిలెన్స్ అధికారి అతన్ని ఒకానొక సందర్భంలో పరకామణి నుంచి బయటకు వస్తున్నటువంటి సందర్భంగా అతన్ని తనిఖీ చేసే ప్రయత్నం అయితే చేశాడు. సో దీంతో బయటపడినటువంటి అతని బండారం మొత్తం కూడా చిట్టా విప్పితే అసలు ఎంత మేర ఉందో నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ఇదే విషయాన్ని కూడా ఇటీవల శాసన మండలిలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. సో ఆయన చెప్పిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అప్పటి వరకు ఈ ఒక విషయాన్ని దాచిపెట్టినటువంటి అక్కడ ఉండేటువంటి అధికారులు కావచ్చు, లేదంటే పోలీస్ సిబ్బంది వీటన్నిటిపైన కూడా వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉన్నట్టయితే తెలుస్తోంది. అయితే 2022 జూలైలో వెలుగులోకి వచ్చినటువంటి ఈ ఘటన అప్పటి నుంచి కూడా మీడియాకి కూడా తెలియనివ్వకుండా పాలక మండలిలో కూడా పెట్టి అతనిపైన యాక్షన్ ఎలా తీసుకోబోతున్నారో కూడా తెలిపినటువంటి పాలక మండలి కనీసం బయటికి సమాచారం పొక్కకుండా జాగ్రత్త పడినటువంటి పరిస్థితి. అప్పుడున్నటువంటి ఈవో కావచ్చు, చైర్మన్ కావచ్చు, పాలక మండలి, అదే రకంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వీళ్ళందరూ కూడా అతనికి వత్తాసు పలికి అతని దగ్గర ఉన్నటువంటి ఆస్తుల్ని కాజేసే ప్రయత్నం అయితే చేశారు. అతను రవికుమార్ అనేటువంటి ఆ ఒక పరకామణి ఉద్యోగి దాదాపు 150 కోట్ల మేర సంపాదించారంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతోంది. ఆయన సర్జరీ చేసుకున్నటువంటి ఆ హోల్ ద్వారా లోపల ఉన్నటువంటి విలువైనటువంటి వజ్రాలు, అదే రకంగా డాలర్స్, కరెన్సీ ఇవన్నీ కూడా లోపల నుంచి బయటకు తీసుకొని రావడం, దాన్ని ఇక్కడ ఉన్నటువంటి మధ్యవర్తుల ద్వారా పర్చేస్ చేయడము, అదే రకంగా అమ్మడము, అతనికి దాదాపు తిరుపతిలోనే కాకుండా బెంగళూరు, చెన్నై, ఇతర ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, విల్లాసు ఇవన్నీ అతను ఎంక్వైరీలో బయటపడినటువంటి నేపథ్యంలోనే అధికారులు ఒకంత షాక్కు గురైనటువంటి పరిస్థితి. అసలు నిఘా వ్యవస్థ ఎలా పనిచేస్తుందో నిజంగా మనం చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇది బయటికి పొక్కకుండా జాగ్రత్త తీసుకునే ప్రక్రియలో భాగంగానే శ్రీవారికి అతను విరాళంగా ఇచ్చినట్టు కేవలం 15 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులు మాత్రమే శ్రీవారి ఆలయానికి సంబంధించినటువంటి టీటీడీ సంస్థకు సంబంధించినటువంటి పేరు మీద రాశాడు. అయితే అటు తర్వాత ఉన్నటువంటి ఆస్తులు ఏమయ్యాయి, అసలు అతను జప్తు చేసినటువంటి ఆస్తులు ఇప్పటివరకు ఎవరి దగ్గర ఉన్నాయి అనే విషయం ఇక్కడ క్వశ్చన్ మార్క్గా రావచ్చు. అతనిపైన కనీసం కేసు పెట్టి బయటకి మళ్ళీ లోకదళాలతో కొట్టించినటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపించింది. అసలు నిజంగా శ్రీవారి ఆలయం నుంచి అంత పెద్ద మొత్తంలో అతను చెన్నైకి వెళ్ళి సర్జరీ చేసుకుని వచ్చి ఆ హోల్ ద్వారా అక్రమంగా తరలించేటువంటి ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎందుకు అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు పట్టుకోలేకుండా పోయారు? చిన్న జియంగారు, అదేవిధంగా పెద్ద జియంగారు సిబ్బంది ఎందుకు అతన్ని గుర్తించలేకుండా పోయారు? సో ఇదే ప్రశ్నలు అనేది ప్రస్తుతం లేవనెత్తుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం రవికుమార్ని ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అంటే మాజీ అధికారులు ఎవరైతే దీని వెనకున్నారో వాళ్ళందరూ హస్తం ఉన్నటువంటి నేపథ్యంలోనే
ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అంటే కేవలం రవికుమార్ ఒక్కడే చేసేటువంటి ప్రక్రియ అయితే కాదు. దీని వెనక ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉండాలి, లేకపోతే పెద్ద హస్తాలే దీని వెనక ఉండాలి. ఎందుకంటే విదేశీ కరెన్సీ కావచ్చు, లేదంటే డైమండ్స్ వీటన్నిటిని కూడా విక్రయించాలంటే చాలా పెద్ద వ్యక్తులే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండాల్సి ఉంటుంది. సో వీరందరినీ ఎలా ఇరికించాలనే దానిపైన కూడా ప్రస్తుతం ప్రభుత్వం దానిపైన కసరత్తు అయితే చేస్తుంది. దీనిపైన పెద్ద ఇన్వెస్టిగేషన్ అయితే కూడా జరుగుతుంది. దీన్ని ఎలా బయట పెడతారో, అసలు ఈ ఒక్క విచారణలో ఎలాంటి విస్తుపోయేటువంటి విషయాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అదే రకంగా రవికుమార్ చేసినటువంటి అక్రమాలు, అదే రకంగా ఆయన కూడబెట్టినటువంటి ఆస్తులు ఇంకా ఎంత ఉన్నాయి, దాన్ని ఎవరెవరు పంచుకున్నారు, అదే రకంగా టీటీడీకి ఎందుకు అంత సామాన్యమైనటువంటి ఉద్యోగి 15 కోట్లు విరాళం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఇవన్నిటినీ కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నటువంటి నేపథ్యంలోనే దానికి అన్నింటినీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, అదే రకంగా ఇప్పుడు వచ్చినటువంటి ఈవో కావచ్చు, అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు సమాధానం చెప్పబోతున్నారు. అది తొందరలోనే బయటపడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.